నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో 10వ అధ్యాయంలో వశిష్ఠుడు జనకునితో చెప్పిన అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. వశిష్ఠుడు 10వ రోజు కథను ప్రారంభించబోతున్న సమయంలో జనకుడు వశిష్ఠుల వారితో, ఓ మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవరు? అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? పూర్వజన్మలో ఇతను ఎటువంటి పాపములు చేశాను? విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని వెళ్లిన తర్వాత ఏమి జరిగింది? దయతో వివరించండి అని ప్రార్థించగా మునిశ్రేష్ఠుడు జనకునితో ఇలా పలికెను. వశిష్ఠుడు జనకునితో, ఓ జనక, విష్ణుదూతలు అజామిలుని వైకుంఠమునకు తీసుకుని వెళ్లిన తరువాత యమదూతలు నరకమునకేగి యమధర్మరాజుతో, ప్రభువు, మేము అజామిలుని తీసుకురావడానికి వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు వచ్చి వానిని వైకుంఠమునకు తీసుకుని వెళ్లారు అని భయపడుతూ చెప్పారు. అప్పుడు యముడు ఆశ్చర్యముతో, ఔరా, ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇందుకు కారణమేమై ఉంటుందని తన దివ్యదృష్టితో చూడగా నారాయణ మంత్రం మహిమ వల్లనే అజామిలునికి వైకుంఠ ప్రాప్తి కలిగిందని గ్రహించి, ఆహా, నారాయణ మంత్రం ఎంత గొప్పది, తెలిసి గాని తెలియక గాని స్మరిస్తే ఎంతటి పుణ్యం అని అనుకున్నాడు. అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరిస్తూ, శివునికి ధూప దీప నైవేద్యములు పెట్టక, దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి శివునికెదురుగా పాదములు పెట్టి పడుకునేవాడు. శివాలయ అర్చకునికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం కూడా ఉండేది. ఆమె ఎంతో అందమైనది. అందుచేతనే ఆమె భర్త ఆమెను ఏమీ అనకుండా పగలంతా భిక్షాటన చేసి ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు అతను పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద బియ్యం మూటతో కూరల సంచితో వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడుగగా ఆమె అతనిని చీదరించుకొని విడునిపై మనస్సుతో భర్తను కన్నెత్తి కూడా చూడలేదు. అంతటితో అతను ఆమెను కోపగించుకోగా ఆమె అతన్ని కర్రతో కొట్టి బయటకు నెట్టివేసింది. అంతటా ఆ బ్రాహ్మణుడు భార్యపై విసుగు చెంది దేశాలు పట్టిపోయాడు. ఇక్కడ ఈమె మాత్రం విటులను ఆకర్షించడమే పనిగా పెట్టుకుని నీచమైన జీవితం గడపసాగింది. కామాంధురాలై శివాలయ అర్చకుని కూడా వశపరుచుకుంది. ఒకనాటి ఉదయం రాత్రంతా అర్చకునితో గడిపి ఇంటికి వచ్చిన తరువాత ఆమెలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక కూలివాణ్ణి పిలిచి కొంత ధనం ఇచ్చి తన భర్త జాడ తెలుసుకురమ్మని పంపింది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి రాగా అతనికి ఎదురేగి పాదములపై పడి తనను క్షమించవలసిందిగా ప్రార్థించింది. అప్పటి నుంచి ఆమె తన మంచి ప్రవర్తనతో తన భర్త మనసు గెలుచుకుంది. కొంతకాలమునకు శివాలయ అర్చకునకు భయంకరమైన వ్యాధి సంక్రమించి మరణించెను. నరకానికేగిన అతను ఎన్నో నరకబాధలు పొంది మరలా సత్యవ్రతునికి కుమారునిగా అజామిలుడుగా పుట్టి కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతార్చన చేసి ఉన్నందున అవసాన సమయమునందున నారాయణ నామస్మరణ చేత వైకుంఠమునకేగెను. బ్రాహ్మణుడి భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమబాధలు అనుభవించిన తరువాత ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి గండమని తెలుసుకుని ఆ పిల్లను అడవిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంతలో దారిన పోయే ఒక విప్రుడు ఆ పిల్ల ఏడుపు విని జాలిపడి ఆ ఇంటి దాసీకి ఇచ్చి పెంచమని చెప్పాడు. ఆ పిల్లయే అజామిలుని ప్రేమించిన ఎరుకల పిల్ల. ఇది వారి పూర్వజన్మ వృత్తాంతం అని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు. కావున నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించి దాన ధర్మములు చేసి శ్రీహరి కథలను విని కార్తీక మాస వ్రతము చేయడం వలన ఇహపర సుఖములను పొందెదరు అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ 10వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే దశమాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.